హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్లీ పెద్ది గ్లిమ్స్ అయితే వచ్చిందనమాట. పెద్ది పేల్వాన్ గ్లిమ్స్ అయితే వచ్చింది. సో దాని గురించి మాట్లాడుకుందాము. సో అంతకంటే ముందు హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్ గారు. సో నిజంగా రామ్ చరణ్ గారు మాత్రం చాలా 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 మంచి పర్సన్ అనే చెప్పాలి. అది ఎవరైనా ఒప్పుకుంటారనమాట. ఎందుకంటే తను అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా గూడా తన టాలెంట్‌తో, తన యాక్టింగ్‌తో అండ్ ముఖ్యంగా తన పర్సనాలిటీతో అందరినీ తన వైపుకి తిప్పుకున్నారు. అండ్ 'పవర్ స్టార్' గారి ఆరాని, మన 'మెగాస్టార్ చిరంజీవి' గారి గ్రేస్‌ని అన్నిటిని మెయింటైన్ చేస్తూ ఇప్పుడు నంబర్ 1 హీరోగా అయితే తను చాలా మంచి సినిమాలనైతే మనకు అందిస్తున్నారు. సో ఎవరైనా తమ హీరో పుట్టినరోజు రోజు తన అభిమానులు తన హీరోకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు. బట్ మన రామ్ చరణ్ గారు ఎంత గ్రేట్ అంటే తన పుట్టినరోజు రోజు తన అభిమానులకి గిఫ్ట్ ఇచ్చారనమాట. అదే పెద్ది పేల్వాన్ గ్లిమ్స్. గ్లిమ్స్ గురించి చెప్పాలి అంటే మెంటల్ మాస్ అనమాట. అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు. ఊచకోత అనే చెప్పాలి. అండ్ గ్లిమ్స్ చాలా బాగా కట్ చేశారనే చెప్పాలి. అండ్ ముఖ్యంగా రామ్ చరణ్ గారి బాడీ ఉంది. అబ్బబ్బబ్బా! అది బాడీనా, బాక్స్ ఆఫీసా అన్న ఫీలింగ్ అయితే కలిగిందనమాట. సో ఆ బాడీతో బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేయటానికి మనకి ఇంకా ఎన్నో రోజుల్లో పట్టదు. చాలా అంటే చాలా త్వరగా అయితే పెద్ది గారు ల్యాండ్ అవ్వబోతున్నారనే చెప్పాలి. అండ్ ఆ మ్యూజిక్ కావచ్చు అండ్ దాంతో పాటు మనకి ఈ సినిమా క్రికెట్‌కి సంబంధించిందని మనం అనుకున్నాము. బట్ క్రికెట్‌తో పాటు ఇందులో కుస్తీ పోటీ అని మనందరికీ తెలుసు కదా! సో ఆ గేమ్ గూడా ఉండబోతుంది. విలన్స్ అందరూ కుస్తీ పోటీకి సంబంధించి మన రామ్ చరణ్ గారితో ఛాలెంజ్ చేయబోతున్నారు. అండ్ రామ్ చరణ్ గారు అందులో గూడా బాగా ఆడి గెలుస్తారు అని నాకైతే అనిపిస్తుంది. సో ఓవరాల్‌గా గ్లిమ్స్ మాత్రం అదిరిపోయింది. చాలా మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట.